నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. సో ఈ నేపథ్యంలో బీసీ ఎస్సీ రిజర్వేషన్లో అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత కులగన్న అంశం చాలా వరకు పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు ఒక అస్త్రంగా మారిపోయింది రాజకీయంగా. సో ఆ అస్త్రం ఇప్పుడు ఢిల్లీలో చేరింది. సో అక్కడ బీసీ నేతకి ఈసారి మంత్రి పదవి కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఒక సమాచారం అందుతుంది. ఈసారి ఆ ప్రాధాన్యత దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ రేవంత్ రెడ్డితో పాటుగా పూర్తిగా మంత్రులు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తీర్మార్ మల్లంటే వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు పొందిన వారే ఇక్కడ కులగణ మీద విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విషయాన్ని చిమ్ముతున్నారా లేకపోతే నిజంగానే విషయం ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందన్నటువంటి అంశాలు ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. ప్రధానంగా మనకి టీపీసీసీ అధికార ప్రతినిధి ఆచార్య గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, వారికి నమస్కారం. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా నమస్కారం. ఎస్, ముందుగా మనం ఆచార్య గారు మనకి స్టూడియోలో ఉన్నారు, అంత స్టార్ట్ చేద్దాం. ఆచార్య గారు నమస్తే. అంటే ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి చాలా రాజకీయాలు మారుతున్నాయి. ఈసారి కొంచెం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలకు సంబంధించి ఒక శైలి మారింది. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నడుస్తుంది. అంటే వివాదం ఉండాలా లేకపోతే అది రాజకీయంగా మాలాంటి వరకు ఒక రకంగా ఉపయోగకరమే. కానీ ఇక్కడ ఎందుకంటే బీసీ అంశం ఎందుకు ఇంత ప్రామాణిక జరిగింది? అసలు నిజంగా లెక్కలు తప్పు అనేటువంటి అంశం వస్తుంది. సో లెక్కలు తప్పు అయితే ఎందుకు తీర్మానం మల్లంటి లాంటి వారు ఆయన వచ్చి చెప్పొచ్చు, కానీ ఆయన బహిరంగంగానే దాన్ని చించేసే ప్రయత్నం చేశారు, కాల్చారు. ఎందుకు అసలు ఇంత జరుగుతుంది, ఎందుకంటారు? సరే, ఒకటే ఏఎన్ఎన్ ప్రేక్షకుల అందరికీ మరి ఈ అంశం మీద డిబేట్ పెట్టినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏదైతే బీసీల పట్ల గత 75 సంవత్సరాలుగా బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద మరి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మరి రిజర్వేషన్ల మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రచించి మరి బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో వారు బీసీల యొక్క సెన్సెక్స్ ఈ దేశానికి అవసరమని ఎట్లయితే ఆయన సిద్ధాంతంగా పెట్టుకున్నారో మరి ఆయన యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా మరి తెలంగాణ ప్రజలు మరి అది అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఒక బీసీ బిడ్డగా దాదాపు మనకు 1958 నుంచి కాకా కాలేల్కర్ కమిషన్ మొదలు పెడితే మొన్నటిదాకా రోహిణి కమిషన్ 8 కమిషన్లు వచ్చినాయి. కాకా కాలేల్కర్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ కానీ, అనంతారామన్ కమిషన్ కానీ, దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ కానీ, ఎన్కే మురళీధరన్ కమిషన్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీల పట్ల పాలించినటువంటి పాలకులు చిత్తశుద్ధి లేక కమిషన్ల పేరుతో 8 కమిషన్లు వచ్చినా కూడా ఇంకా కూడా బీసీల యొక్క భవిష్యత్తు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ, అదేవిధంగా పిల్లల యొక్క స్కాలర్షిప్ల విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్ని రంగాల్లో వెనకపాటుతనానికి అణిచివేయబడింది. మరి దాన్ని గుర్తించినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉందో మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో యొక్క బీసీల యొక్క సెన్సెక్స్ మరి ముందుకెళ్ళడం జరిగింది, ఒక అడుగు ముందుకెళ్ళడం. ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా బీసీల యొక్క సంఖ్య తగ్గిందని చెప్పేసి. ఇదే 2014లో బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు 2014లో నువ్వే సమగ్ర సర్వే చేసినావు, మరి 10 ఏళ్ల పాటు ఎందుకు బీసీల యొక్క స్థితిగతులు మార్చలేకపోయినావు? అట్లీస్ట్ బీసీల సంఖ్య ఎంత కూడా నీకు చెప్పనీక చేతగాలే. నువ్వు ఇవాళ బీసీలకి మంచి జరుగుతుంటే కళ్ళు మండి మరి మీరు మాట్లాడుతున్నారు. మరి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది సంఘ పెద్దలు, ప్రజా సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. 75 ఏళ్ళు మమ్మల్ని అణిచివేసిరు కదా, ఇవాళ ఎవరో ఒకరు మాకు ఒక అడుగు ముందుకేసి మమ్మల్ని మా యొక్క కష్టాలను తీర్చే దిశగా పని చేస్తుంటే దాన్ని ఎందుకు మీకు అంత అక్కసు వెళ్ళగలుగుతున్నారు? 10 ఏళ్ళు మీరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఎందుకు 10 ఏళ్ల పాటు యొక్క బీసీల యొక్క మరి స్థితిగతులు మార్చే దిశగా మీరు ఎందుకు పనిచేయలేదు? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, లోకల్ బాడీ ఎలక్షన్లో 32% రిజర్వేషన్స్ ఉంటే 22% తగ్గించినప్పుడు ఎందుకో బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడలేకపోయినరు? మరి బీసీ మంత్రులు కూడా ఉన్నారు కదా, డూడు బసవన్నలాగా, గంగిరెద్దులాగా బీసీలకు అన్యాయం జరుగుతుంటే, అణిచివేతకు గురి చేస్తుంటే మాట్లాడనటువంటి దిక్కులేనటువంటి సన్నాసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్తున్నాం కదా, ఇవాళ మీరు సంఖ్యాపరంగా మీరు ఎక్కువ అనేది తక్కువ ఇవాళ ఒక అడుగు ముందుకు వేస్తున్నాం కదా. 75 ఏళ్ళు ఎందుకు బాకి అణిచివేతకు గురి చేసినారు కదా, మరి ఇప్పుడన్నా మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నది, దాన్ని స్వాగతించాలి.
లేకుంటే సవరణ చేసుకోండి, మీరు ఏదైనా సలహాలు ఇస్తే కూడా మేము స్వీకరిస్తామని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మీరు సలహాలు ఇవ్వండి. కానీ 75 సంవత్సరాలు ఒక సామాజిక వర్గాన్ని అణిచివేతకు గురిచేసి ఇవాళ అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఇవాళ పిల్లల యొక్క ఉద్యోగాల్లో కానీ నియామకాల్లో కానీ అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురి చేసి మరి 75 ఏళ్ళు మరి వెనుకబాటుతనానికి గురైనటువంటి ఈ యొక్క సామాజిక వర్గానికి ఒక స్థితి గతి ఒక దిశ తీర్చిదిద్దే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులారా తీసుకుంటే మరి దాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారండి మీరు? 10 ఏళ్ళు మీకే అధికారం ఉండే కదా, ఎందుకు బీసీల యొక్క సెన్సెస్ మీరు చెప్పలేకపోయినరు? ఎందుకు బీసీల యొక్క రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? మీరు దీని మీద ఎందుకు మీరు మాట్లాడలేకపోతుండరు? మరి ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడే బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు, ఈ దేశంలో కులగణన ఎప్పుడు జరగలేదు, కేవలం దేశ జనాభా లెక్కలు చేశారు కానీ కులగణన ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు బీసీల యొక్క సెన్సెక్స్ చెప్పలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు? ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చెట్లకు గుట్టలకు పుట్టలకు పందులకు కుక్కలకు లెక్కలు ఉన్నాయి, కానీ మరి బీసీలకు లెక్కలు చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ముందడుగేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని సరైన పద్ధతిలో చేస్తున్నాడు. దాంట్లో తప్పిదాలు జరిగిండొచ్చు కానీ దాన్ని మేము కాదనం, కానీ దాన్ని ఏ విధంగా మనం సరిచేయాలనేది ప్రధాన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది, బీజేపీ మీద ఉంది. రైట్, మనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు, అంటే ఆయనతో మాట్లాడదాం. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి, అంటే పార్టీ పరంగా చూసుకుంటే మీరు కూడా విమర్శించారు, ఇవన్నీ కూడా లెక్కల్ని విమర్శించడం పరిస్థితి కనిపిస్తుంది. చాలా తేలిగ్గా చేసేసారు. బీసీ కులగణనకు సంబంధించి కానీ లేకపోతే బీసీ లెక్కల విషయంలో కానీ తప్పులు తడగ్గా ఉందని బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. మీరేమంటారు? ఒకటి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారితో సహా అందరికీ నమస్తే. ఒకటి రాజశేఖర్ గారు బీసీ సామాజిక వర్గానికి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా రావాలని భారతీయ జనతా పార్టీ మనసా భాష కోరుకుంటున్నటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ ఇప్పుడు మిత్రులు అంటున్నారు 75 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందని. 75 సంవత్సరాల లోపల 55 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెసు. ఎందుకు చేయలేదు అనేటువంటిది సమాధానం వాళ్ళు చెప్పాలా. ఇక టీఆర్ఎస్ ఎట్లాగూ చేయదు, మీది వాళ్ళది కలిపి బీసీలకు అన్యాయం చేసిందే ఈ రెండు పార్టీలు. ఇవాళ కూడా మాట్లాడుతున్నాను నేను. మొదటి 10 స్థానాల లోపల ఎంతమంది బీసీలు ప్రొజెక్ట్ చేసారో చెప్పమనండి. 7 రెడ్డిలు ఉంటారు, ఎస్సీలు వెతకాలా, బీసీలను ఒకరిద్దరిని వెతకాలా. మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పుడు మీ క్యాబినెట్ మీరు ఎన్నికల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు నాటకాలు డ్రామాలు రకరకాల విన్యాసాలు చేస్తున్నమాట వాస్తవం. మీకు చిత్తశుద్ధి లేదు, బీసీల అభివృద్ధి మీద చిత్తశుద్ధి కాంగ్రెస్కి ఏనాడు లేదు. అది తెలంగాణలో రెడ్డి డామినేటెడ్ పార్టీ, రెడ్డిల కేంద్రంగా పనిచేస్తుంది, దాంట్లో స్పష్టంగా ఉన్నది. ఎంతమంది ఇప్పటికైనా ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళు 75 సంవత్సరాల్లో వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కదా. మధ్యలో టీడీపీ ఒక 10-12 సంవత్సరాలు, వీళ్ళ 10-20 అంటే 50 సంవత్సరాలు ఇచ్చారు కదా. ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలలో బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇవాళ ఓట్ల కోసం, సీట్ల కోసం. వెంకటరెడ్డి గారు గతంలో ఏ పార్టీ చేయనటువంటి కులగణన సర్వేకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది, దాన్ని చేసి చూపించింది, దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు కులగణన చేసి ఏం చేస్తారో చెప్పమనండి, దానికి చట్టబద్ధత ఎక్కడ ఉందో చెప్పమనండి, ఏం చేయబోతారో చెప్పమనండి. దానికి నాటకం డ్రామాలు ఆడుతున్నారు, మీరు చెప్పండి ఏం చేస్తారో. దానికి చట్టం ముందు అది నిలదొక్కునే అవకాశం ఉందా? ఇవాళ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బీసీలు కల్పిస్తామని చెప్తున్నారు. 42% నిజమే. ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయండి, ఇవ్వమనండి. 6 మంత్రి పదవులు బీసీలకు ఏమనండి, చెప్పమనండి రేవంత్ రెడ్డి గారికి. చట్టం ఎందుకనండి? మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మంత్రులకు చట్టాలు వర్తించవు కదా, ఎవరినైనా తీసుకోవచ్చు కదా. ఇవన్నీ పెద్ద డ్రామాలు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ తెలంగాణలో బయటికి రాలేదు. మా నాయకులంతా చెప్పడం జరిగింది, అసెంబ్లీలో మా పాయల్ శంకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, బీసీ సంఖ్యను తగ్గించారు, మరి ఇతర కులాల సంఖ్యను పెంచారు. అది ఒక పెద్ద కుట్ర జరుగుతున్నటువంటిది. దీన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే దాని మీద ముందుకు ప్రణాళిక లేదు, చట్టబద్ధత లేకుండా దీనికి చేసేటువంటి కార్యక్రమాలు చివరికి వచ్చేందంటే మేము అనుకున్నాం కానీ, చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయినాం అనేటువంటి. ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సర కాలంలో చేసినటువంటి వివిధ స్కీములు విఫలమైనయో, ఆరంభ శూరత్వమో,
అన్ని అంతే, ఏది ఫుల్ ఫ్లెడ్జ్ గా పోలే. ఒక్కటే ఒక బస్సు మహిళలకు సంబంధించిన కానీ కానీ తప్ప, వెంకటరెడ్డి అది గారు కూడా వెంకటరెడ్డి గారు బస్సులు ఒకటే తగ్గించారు. కులగణ అంశంలో సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఇటువైపు బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ బయటకు వచ్చి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ చెప్పారు. ఇప్పుడు ఏ దాని మీద సలహాలు తీసుకోవడం ఏంటది? హైడ్రా మీద సలహాలు తీసుకుంటామన్నారు. ఒక మీటింగ్ అయినా పెట్టినాడు రేవంత్ రెడ్డి గారు? చెప్తారు వాళ్ళు, చెప్పడానికి అన్ని తీయగా మాట్లాడతారు. రైట్ అంతేగాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేప్పటికి విఫల ప్రయత్నం అన్ని కూడా ఏది జరగాలి, ఏ సలహాలు తీసుకున్నారు? రైట్ ఇప్పుడు రైట్ రైతు వెంకటరెడ్డి భరోసా గారు వెంకటరెడ్డి గారు రైట్ ఎవరికి ఇస్తున్నారో ఇంతవరకు స్పష్టత ఉందా వాళ్ళకి? లేదు. రైట్ 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 కాబట్టి మీ క్వశ్చన్కి ఆన్సర్ అట్లాడు- ఆచార్య గారు మళ్ళీ అడదాం. దానికంటే ముందు మనకి పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పాపిరెడ్డి గారు నమస్తే. ఎస్ పాపిరెడ్డి గారు, రెండు పార్టీలు వర్షం ఉన్నారు మనకి, ఇంకా బీజేపీ పార్టీ జాయిన్ అవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ. సో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు ఈ అంశం కులగణన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయన చరిత్రలోనే ఒక అధ్యాయంగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక్కడ విపక్షాలు అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటారు అంటే ఈ క్యాబినెట్లో చోటు దక్కించాలి, అందరికీ బీసీలకి ఇవ్వాలని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఇది ఈ రాజకీయము మొత్తం ఎట్లుంటుందంటే, ఏ ఒక్క అధికారంలో ఒక పార్టీ ఉంటుంది, ప్రతిపక్షంలో 2-3 పార్టీలు ఉంటాయి. అంటే నేను ఒక విషయం చెప్పి అసలు విషయానికి వస్తాను. ప్రతిపక్షంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలు కూడా అధికార పక్షం చేసిందని ఒప్పుకో. నువ్వు ఎంత మంచిగా చెయ్యి చేయకపో, వాళ్ళు తప్పులు చేయని ఉప్పులు చేయని జరగదు. కాబట్టి వాళ్ళ పార్టీస్ అని చెప్పారు. కానీ విషయం ఏంటంటే, సరే 75 సంవత్సరాలలో చేయలేదు ఈ పెండింగ్ అంటే ఎప్పుడో ఒకసారి చేయాలి, ఇప్పుడు చేశాను. చేసి అది మంచిదే, తప్పడానికి అవకాశం లేదు. ఒకటేంటంటే ఎందుకు ఇది జరుగుతున్నది అంటే, ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. అన్ని వర్గాల వాళ్ళలో కూడా ఇంకా వెనుకబడుతనం చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ అగ్రవర్ణాలలో కూడా చాలా ప్రజలు కూడా బీదరికంలో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ఆర్థికంగా మిగతా దేశాలు లేక చాలా అభివృద్ధి సాధించి అన్ని వర్గాలు ముందుకు పోతే ఈ రిజర్వేషన్ అవసరం, కానీ ఈ కులగణన ఈ కొట్లాటలు ఉండవు. కానీ దేశం అనుకున్నంత లెవెల్లో అభివృద్ధి సాధించలేదు. కాబట్టి ఇప్పుడు వెనుకబడతనం ఉన్నది అంబేద్కర్ గారు గుర్తించి కూడా ఈ రిజర్వేషన్స్ రావడము, దానిలో కులాల వారీగా ప్రాతిపదికన కూడా జరిగింది. అయితే ఎంతకుముందు మీరు రాజశేఖర్ గారు పోయినసారి మనం డిబేట్లో కూడా స్పష్టంగా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ బీసీలు 46.5 ఉన్నదా 50 ఉన్నదా అన్నది అది ఒక అంశం. అయితే దాన్ని సవరించడానికి మార్గాలు ఉన్నాయి. కానీ ఇవాళ అంటే ఒక రాజకీయ అంటే ఒక తేనె తుట్టెను కలిపారు, రాజకీయ తేనె తుట్టె అనేది కదిలింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అది ఆ ప్రభుత్వానికి సిద్ధున్నదా, ఉన్నదా, అవకాశవాదం ఉన్నదా, దొంగేశాలు ఉన్నాయా, రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పక్క పెడదాం. ప్రతిదీ కూడా రాజకీయం ఉంటుంది. రాజకీయ లబ్ధి లేకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఏ చర్య కూడా తీసుకోదు. ఒక ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటే ఆ పార్టీకి ఏ విధంగా లాభం అవుతుందో చూసుకుంటుంది, కాబట్టి చేస్తారు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ చేసే పని అది. కాబట్టి దానిలో మనం పెద్దగా ఎవరైనా మనం తప్పు పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటేంటంటే, నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, బీసీలు కూడా బీసీ నాయకులు కూడా దీన్ని పెద్ద ఎత్తున తప్పు పడడం. అసలే అగ్రవర్ణాలు ఈ బీసీ రిజర్వేషన్కు సుముఖంగా ఉండరు. ఇది ఎంత ఎక్కువ లొల్లే, ఎంత గందరగోళం అయితే వాళ్ళంతా సంతోషపడతారు. కానీ ఇట్లా బీసీలు అనుకుంటే నాయకులు, సెల్ఫ్ స్టైల్ లీడర్స్ ఎవరైతే ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు అన్ని పార్టీల నాయకులు అంటారా పాపిరెడ్డి గారు? అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు అంటారా? అందులో సెల్ఫ్ స్టైల్ లీడర్స్ ఎక్కువ ఉన్నారు. మేమైతే గొప్ప లీడర్స్, బీసీ లీడర్స్ అని చెప్పుకునే లీడర్స్ ఎక్కువ విమర్శిస్తారు. వాళ్ళ పేరు కోసం విమర్శిస్తారా, లేకపోతే ఏమైనా రాజకీయ లబ్ధి కోసం విమర్శిస్తారు. అయితే నాటువంటిని నేను బీసీయేతర ఒక వర్గంగా నాకు ఎట్లా అనిపిస్తున్నది అంటే, ఈ బీసీలు ఎన్నకైనా మారుతారా, ఈ గిట్లనే కొట్లాడుకుంటారా? ఇప్పుడు అంతకుముందు డిబేట్లో మనం స్పష్టంగా చెప్పినాం, బీసీల మధ్య ఐక్యత లేకుంటే ఏ రిజర్వేషన్ అయినా, ఏ సామాజిక రాజకీయ అభివృద్ధి కానీ, వాళ్ళకి రావాల్సిన వాటా కానీ రాదు అని మనం మాట్లాడుకున్నాం. కానీ మనం మాట్లాడుకున్న ఆ డిబేట్కు మళ్ళీ వచ్చే ఈ 3-4 రోజులలో చూస్తే ఏమైంది, మనం ఈ పేపర్ స్టేట్మెంట్స్ కానీ వీళ్ళు రకరకాల చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఈ గందరగోళం సృష్టిస్తే ఎవరికి లాభం? బీసీలకు మాత్రం లాభం కాదు. ఇది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే మిగతా వర్గాలకు లాభం. వాళ్ళు నవ్వుకుంటారు. ఇప్పుడు
నేను ఈ మాట ఎందుకంటున్నానంటే లైవ్ రాస్తున్నాను కాబట్టి చాలా మంది చూస్తారు, ఇది కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ మాట నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఎవరికైతే లబ్ధి పొందుతుందో, ఎవరికైతే అది అవసరం ఉంటుందో వాళ్ళు కొంత సమన్వయం పాటించాలి. 46% కాదు 50% ఉన్నది, లేకపోతే 51% ఉన్నది, ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే ఇక్కడ కాలేదు. ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ఒక రోజు తోని రాలేదు. దాదాపు 2-3 నెలలు సర్వే చేశారు. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారు. చేసినప్పుడు ఈ బీసీ ఎవరైతే నాయకులు గుంతెచ్చుకొని ఇప్పుడు సెల్ఫ్ స్టైల్ లీడర్స్ ఎవరైతే ఎగురుతున్నారో బాగా అది జరిగింది. ఈ నాయకులు అప్పుడు పోయి మొదలు జనాలందరూ ఏం చెప్పలేదు, మీరు అందరూ కూడా ఎన్యూమరేషన్ చేసుకోవాలి, మీరు కులగణనలో జాయిన్ కావాలి తప్పకుండా, ఎందుకంటే ఇది మనకు అవసరము, రాక ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు అప్పుడే చెప్పొచ్చు కదా. మళ్ళీ తర్వాత ఈ రాజకీయాలు ఎందుకు ఇవన్నీ ఏమనిపిస్తున్నదంటే ఇప్పటికి కూడా బీసీలకు రాజకీయ పరిపక్వత లేదు, అవగాహన లేదు. ఈ బీసీల మధ్య బాపిరెడ్డి గారు ఒక్క కులగణన అంశంలోనే ఈ ఒక్క బీసీ అంశమే కాదు, మిగతా అంశాలకు 70 ప్రశ్నలు దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆ ప్రశ్నలు ఎదుర్కోవడానికి కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో లేరు, అందుకే పాల్గొనలేదన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అటువంటిప్పుడు అందులో ఉండేవాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారని రాజశేఖర్ గారు ఎన్యూమరేటర్ లిస్ట్ ఉంటుంది. నేను కూడా టీచర్గా ఎన్యూమరేషన్ చేసిన, మా వైఫ్ కూడా టీచర్గా ఉంటే మేమిద్దరం పోయి కూడా చాలా పాపులేషన్ లెక్కలో మేము కూడా చేసినాం. ఒకవేళ మీకు ఆ లిస్టు తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక మండలం ఉన్నది, ఒక గ్రామం ఉన్నది, గ్రామంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని వారు ఎక్కడైనా ఇప్పుడు అది తీసుకొని మళ్ళీ ఒకసారి పోయి ఈ నాయకులు ఎవరైతే బాగా గొంతె తరుస్తున్నారో తక్కువైంది అరిసే వాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు కదా. చెప్పి రిక్టిఫై చేసేందుకు అవకాశం ఉన్నది కదా. పెరిగితే ఇంకో 2-3% పెరుగుతుంది కాబట్టి 47%, 50%, ఇది అంటే పెద్ద గణనీయమైన 50% 20% లెక్క పెట్టారని కాదు కదా. 46.5 40% దాకా వేది కదా. ఇంకొకటి 2%, 3% తక్కువైతే ఎక్కడెక్కడ మిస్ అయినాయో ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకొని మొత్తం సర్వే తప్పు, ఈ తప్పుల తడగా దీన్ని కాలబెడతాం అధ్యత. ఈ కాలబెడితే ఎవరికి పోతుంది? ఎవరికి ఇప్పుడు ఎఫ్సీలకు పోయేది ఏం లేదు. ఇప్పుడు ఎఫ్సీలలో బయటికి నాయకులు ఏం మాట్లాడినా, పార్టీలు ఏం మాట్లాడినా ఎఫ్సీ వర్గాలలో 90% ఈ బీసీ రిజర్వేషన్ ఎవరికి ఇష్టం లేని పని కాబట్టి వాళ్ళకేం పెద్ద ఫీల్ కాదు. కానీ బీసీ నాయకులు ఎవరికైతే ఈ కులగణన చేసినారో వాళ్ళకి సమానమై ఉండి వాళ్ళు ఓపికతో పని చేసుకోవాలి, కానీ ఇట్లా కొట్లాడుకుంటే వచ్చే లాభం. పాపిరెడ్డి గారు ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ ఆచార్య గారు ఉన్నారు, మాట్లాడదాం. ఆచార్య గారు, అంటే ఏవైతే ఇందాక మీరు కూడా మాట్లాడుతున్నారు, సవరణలు ఉంటే చెప్పండి అంటున్నారు. అంటే సర్వేలు తప్పు పట్టట్లేదు కానీ ఉన్నటువంటి అంశాలు ఒకసారి చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలన్నట్టుంటే ఆలోచన చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? 100% ఉంది సార్. ఎందుకంటే సాటి బీసీగా ప్రతి ఒక్కరు దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు దేనికోసమైతే వెయిట్ చేసినామో ఈరోజు ఆ అవకాశం ప్రభుత్వం ముందర పెట్టి దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే ప్రభుత్వమే చెప్తుంది కదా, మాకు అవకాశం ఉంటే చెప్పండి, మేము దాన్ని సరిదిద్దుకుంటామని. మరి సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు సంఖ్యాపరంగా కానీ ఇంకో దాని పరంగా కానీ మీరు ప్రతిపక్షాలతో పోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఏమొస్తుందంటే అదే ప్రతిపక్షాలే కదా. మీకు 10 ఏళ్ళు ఈ బీసీలని సర్వే చేసిన సమగ్ర సర్వేని కూడా తొక్కిపెట్టినోడు గీయాలం వచ్చి మాట్లాడతాడా? అసలు మేము ఎంతునో సంఖ్య చెప్పనోడు నువ్వు సర్వే చేసి ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టు ఆ రోజు ఏం గాడులు కాస్తుండే, ఆ రోజు అసెంబ్లీలో పెట్టి నువ్వు తీర్మానం చేయాల్సింటివి. ఈరోజా నువ్వు మాట్లాడాల్సింది? నువ్వు సమగ్ర సర్వే చేసినావు, బీసీలు ఎంత ఉందో తెలియదు, ఎస్సీలు ఎంత ఉందో తెలియదు. ఇలా నియంత పాలన చేసి 10 ఏళ్ళు నువ్వు బీసీల గురించి మాట్లాడనాడు. 32% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే 22%కి తీసేసిండు. ఇక బీసీలను చంపేసిండు. ఇక చంపేసినోడు ఇవాళ వచ్చి మళ్ళీ బీసీల గురించి మాట్లాడతా, పాట పాడతా, బీసీలకు జోల పాట పాడతా అంటే ఇక బీసీలు ఎక్కడ అంటే ఇంకా కూడా ఇటువంటి ప్రతిపక్షాలకు డైలమాలో బీసీలు నాయకులు పోకుండా ఇవాళ ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది. మీరు ఇంకా దీంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే సరి చేస్తాం, మీకు టైం పొడిగిస్తాం. ఎవరెవరైతే ఇవాళ పాలకులు కూడా దీన్ని ఎంకరేజ్ చేయలేదు, పాల్గొనలేదు, వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు మళ్ళీ మోటివేట్ చేద్దాం, మళ్ళీ టైం ఇద్దాం, పొడిగిద్దాం. అంశం కూడా పాపిరెడ్డి గారు మాట్లాడుతూ బీసీల ఐక్యత కూడా చాలా ముఖ్యమండి. గతంలో కూడా మాట్లాడారు, మళ్ళీ రోజు అంటే ఐక్యత లేకపోతే మిగతా పార్టీలకు కొంచెం చులకనగా అయ్యే అవకాశం ఉంది, వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్గా ఈ అంశం మారబోతుంది. సో జాగ్రత్త పడాల్సిన అవసరం బీసీలకు ఉంది అంటున్నారు. మీరేమంటారు ఒక బీసీ నేతగా? 100% అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఎస్సీ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ యొక్క అగ్రెసివ్గా ఎంఆర్పిఎస్ కానీ సంబంధిత నాయకులు కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆ ఎస్సీ కమిషన్తో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సంఖ్య ఏంది, ఇదేంది చర్చించిన తర్వాత అది కూడా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశారు. కానీ ఇవాళ బీసీలకు సంబంధించి మాత్రం
బీసీ కమిషన్ ఉంది, దానికి సలహాలు ఇవ్వడానికి కానీ ప్రతిపక్షంలో ఉన్న బీసీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, బీసీకు సంఘం పేరు చెప్పుకొని ఇవాళ ప్రభుత్వంలో పబ్లిక్లో మరి పబ్లిసిటీ అయిన వాళ్ళు కూడా ఏ రోజు ప్రభుత్వం దగ్గరకు వచ్చి గిట్లా ఉంది అని కూడా మాట్లాడడానికి కూడా అవకాశం చూపించని వాళ్ళు, అంటే వాళ్ళు ఇవాళ టీవీ ఛానళ్ళ ముందరనో ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇక ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అంటే అసలు వాళ్ళకి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది? మీరు ఒక బీసీ ఎమ్మెల్యేగా మంత్రులుగా మరి 10 సంవత్సరాల పాటు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మీరు ఇలా బీసీలకి న్యాయం జరుగుతుంటే మీరు ముందుకు రావట్లేదు. ఇవాళ మేము ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కదా, దీంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే మేము సరి చేయడానికి సిద్ధం, మళ్ళీ టైం పొడిగించడానికి సిద్ధం. మీరు సంఖ్య పెరిగిందంటే ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది అంటే మీలాంటి నాయకులే ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేలు ఇది బోగసు, ఇది అవసరం లేదు, మీరు ఆస్తులు రాసేది మీరే మాట్లాడినారు కదా. అంటే నేనేమంటున్నా అంటే ప్రతిపక్షంగా మీరు బీసీలకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు మీరు చేయలేదు. మా రిజర్వేషన్లు ఈ 32-22% దించేసి ఆల్రెడీ గొంతు కోసి చంపేసారు. మళ్ళీ ఇవాళ మా మీద బురద జల్లే ప్రయత్నం కాకుండా నిజమైన బీసీ నాయకులు కూడా ప్రజా సంఘాలు కూడా ఇవాళ బీసీలుగా ఒకసారి ఆలోచన చేయాలి. మనకు ఒక అవకాశం ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి, మన భవిష్యత్తు పిల్లలకు మరి ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లో కానీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ, మన సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోయే అవకాశం మనకు ప్రభుత్వం కల్పిస్తుంది అన్నప్పుడు మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం తప్ప మనం దిగడం లేదు. కానీ గత ప్రభుత్వాలు మన యొక్క ఉనికిని మన అణిచివేతకు గురి చేసినాయి. కానీ మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముందుకు వస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. దాన్ని ఏదైనా సలహా సూచనలు ఉంటే ఇవ్వమని ప్రభుత్వం అడుగుతుంది. దానికి మీరు సపోర్ట్ చేయాలి తప్ప వ్యతిరేకంగా ఉండరాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనకి రామ్మోహన్ గారు అందుబాటులోకి వచ్చారు. రామ్మోహన్ గారు చెప్పండి, అంటే ప్రధానంగా మీ పార్టీ బీసీలు గొంతు కోసే ప్రయత్నం చేసినటువంటి సర్వేని కూడా పబ్లిక్ డొమెస్టర్లో పెట్టారు తప్ప కనీసం అది అసెంబ్లీలోనూ వివరించో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టో చెప్పే ప్రయత్నం చేయలేదు. సో ఇప్పుడు చేస్తున్నటువంటి కులగణ మీద అసత్య ప్రచారాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ నిరంతరం వీళ్ళు పని చేయలేదు, 10 సంవత్సరాలు ఏం పని చేశారు అంటారు. ప్రజలు స్పష్టంగా మీకు తీర్పు ఇచ్చారు, మిమ్మల్ని సీట్ పైన కూర్చోబెట్టారు. గతంలో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్ది మీరు పరిపాలన కొనసాగిస్తే ప్రజలు మెచ్చుకుంటారు. అదో వదిలిపెట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, 10 ఏళ్ళు ఏం చేశారు, మీరు సర్వే చేయలేదు, మేము చేసే తీర్పు అంటే మీరు చేసే పని ఎందుకు బయట పెట్టలేదు కేసీఆర్ గారు? మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం మేము, ఇప్పుడు మీరు సర్వే చేసిరు కులగన్న పేరు పైన పెద్ద ఎత్తున సర్వే చేసి ఈ రోజు బోగస్ రికార్డు ముంగలు పెట్టి బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెట్టిదే సరిగ్గా పెట్టమంటున్నాం కదా. అది వదిలిపెట్టి కేసీఆర్ గారు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, సర్వే చేయలేదు, 22% తీసుకొచ్చి 30% కిలో మాట్లాడుతారు పెద్దలు. ఒకటే మీకు చెప్తున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్ 32% 22% తగ్గించినప్పుడు గిరే బీసీ నాయకుడు నువ్వెందుకు నీ పార్టీ నాయకులు ప్రశ్నించలేదు? నువ్వు ఒక బీసీ కదా, ఒక బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ ఎప్పుడు కూడా తగ్గించేటప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయిండ్రు? రిజర్వేషన్ తగ్గించేటప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయిండ్రు అంటున్నా. సరే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుడే కావచ్చు, కానీ బీసీలను అనగదొక్కినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంట. నేను ఒక బీసీగా నువ్వు ఎందుకు స్పందించలేదు? పూర్తిగా మేము అదే అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిర్రు, మేము అడగలేదు, మీకు తెలియదు విషయం. ఈ రోజు పత్రికా ముఖంగా టీవీ ముఖంగా ఈ రోజు చర్చకు వచ్చిన విషయం, వారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, బీసీలు అడగదొక్కి ఉన్న జనాభా తక్కువ చేసి ఓసీల జనాభా పెంచుకోవడం జరిగింది. ఈ రోజు ఆ విషయాన్ని చింతపండు నవీన్ గారు అడిగితే వారి పైన షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఒక బీసీ నాయకులుగా మీరు అడగండి. ఇప్పుడు మేము అడగలేకపోయినాం కదా, మీరు అడగండి, మీరు న్యాయం చేయండి బీసీలో కానీ కోరుకుంటుంటే కేసీఆర్ గారు చేయలేదు, అది చేయలేదని మీరు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారా? మేము అడగలేకపోయామంటే దాన్ని ఒప్పుకున్నారు. బీసీలకు కేసీఆర్ గారు వినండి, కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణలో సబ్బడ్డ వర్గాలకు న్యాయం జరిగింది, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. కాబట్టి సుభిక్షంగా పరిపాలన జరిగింది, అన్ని వర్గాల సంతోషంగా, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. వారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీసీలు అడగదొక్కిర్రు, బీసీలు అడగదొక్కిర్రు. చూడండి ఈ రోజు అసెంబ్లీలో ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు గారు తెలుస్తుంది. కేసీఆర్ గారి జమానాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఈ రోజు ఎట్లా పరిస్థితి ఉంది, బీసీల పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జరిగింది తప్పులు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది వదిలిపెట్టి ప్రతిపక్షాలపైన బురద జల్లడం అంటే మీరు అందరు ఏం చేయాలంటే ఈ రోజు పోయిన గత పరిపాలకులు ఏం చేయలేదు, మేము అప్పుడు అడగలేదు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారు, ఇప్పుడు ఏం అడగొద్దు. ప్రతిపక్షాలు మీరు బురద జల్లుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ బురద జల్లలే. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇక్కడ ఒక అంశం మీరా వ్యతిరేకిస్తున్నది లేకుంటే మేమా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా ఇప్పుడు బిల్లుని?
మీరు వ్యతిరేకిస్తున్నారు కదా దాన్ని, మీరు వ్యతిరేకిస్తున్నారు. మీరు సర్వే సలహాలు ఏమంటారు? మీరు సర్వే సలహాలు ఏమంటారు? సూచనలు ఇవ్వాల్సినోడు వాకౌట్ చేయడు. వినండి. అసెంబ్లీ సమావేశాల్లో సర్వేలో ప్రధాన ప్రతిపక్ష సర్వేలు పార్టీగా కరెక్ట్ సలహాలు చేసి సూచనలు బీసీ ఇచ్చి తగ్గింది కాబట్టి బీసీలను ఉద్ధరించే వాళ్ళ ప్రయత్నం సరైన చేయాలి. పద్ధతిని విమర్శించడం. వాకౌట్ చేసిపోతావాను. బీసీలను ఉద్ధరించే ప్రయత్నం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, దాన్ని ఆ సంఖ్యను పెంచే ప్రయత్నం చేయాలి. నువ్వు వాకౌట్ చేసిపోతున్నావు అంటే దాని ఉద్దేశం ఏంది? అంటే బీసీలను ఉద్ధరించే ఉద్దేశం అది. మీరు ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంది? శాసనమండలిలో కానీ, ప్రజల శాసనసభలో కోసం కానీ కొట్లాడేటోడు మీరు ప్రధాన చెప్పిన ప్రతిపక్షం. లేకుండా వాకౌట్ మీరు చేసిపోతే ఇష్టం ప్రధాన వచ్చినట్టు ప్రతిపక్షమా? మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు సలహాలు తీసుకునే పొజిషన్ ఉన్నారండి మీరు? ఎవరండి? రేవంత్ రెడ్డి గారు సలహా అరే అసెంబ్లీలో మాట్లాడేదానికి సలహా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే సలహా తీసుకుంటామని మంత్రి గారే స్వయాన చెప్తుంటే మీకు ఎక్కడ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది? మీకు నవీన్ గారు ఎస్ 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 రామ్మోహన్ గారు ఒకటి ప్రధానంగా బీసీ నాయకులు ఒక మాట చెప్పారు, కేసీఆర్ కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఈ కులగల మీద మాట్లాడితే బాగుండేదని ఆహ్వానించారు. ఇన్ని సందర్భాలు ఆహ్వానించడం రాకపోవడం అనేది కొంతవరకు అనుమానాలకు తావిస్తుంది. వచ్చుంటే బాగుండేది కదా నా అభిప్రాయం. ఒక్క విషయం వినాలి మీరు. కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు వింటారా? వచ్చి చెప్తే ఎందుకు వినేవారేమో. సాకులు ఎందుకు చెప్తారు? రాకపోవడంతోనే కేసీఆర్ అక్కడ అనుమానం ఏర్పడుతుంది. కేసీఆర్ గారు శాసనసభకు వచ్చే సబ్జెక్ట్ కాదు. లేదా ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దానిపైన ప్రతిపక్షంగా అందరూ రామ్మోహన్ అన్న, మాట్లాడుతున్నారు. కేవలం అంటే టీఆర్ఎస్ మాట్లాడు, బీజేపీ కూడా మాట్లాడుతున్నారు కదండి. బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ మీరు పార్టీ కూడా అంటే చెప్తుంది, వినండి. ఈ బీసీ కులగన తప్పు ఉంది, ఎస్సీ వర్గీకరణ తప్పు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు, సరైన విధానంలో చేయడాన్ని బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. దానిపైన మీరు మాట్లాడండి. ఈ రోజు రామ్మోహన్ అన్న, రేవంత్ రెడ్డి గారు నాకు మొన్న ఒక్క ఎస్సీ నిమిషం వర్గీకరణ అవకాశం ఇవ్వండి. వినండి. లేదా వినండి. ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ చెప్పండి. వినండి మీరు ఒక్క నిమిషం. కేసీఆర్ ఏ బీసీ ఓట్లతోనైతే తాను 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యండి, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎమ్మెల్యే ఉండడు. మరి బీసీలకి నిజంగానే అసెంబ్లీలో అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఇంట్లోనో ఫామ్ హౌస్లో కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుందా? దానికోసమని నీకు బీసీలు ఓట్లేసింది. బీసీలు నీకు ఓట్లేసి 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు బీసీలకు ద్రోహం చేస్తుందంటే, బీసీలకు అన్యాయం జరుగుతుందంటే నువ్వు గర్జించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ చెప్తే ఇంకా అంటే నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉంటే ఎట్లుంటారన్నా? నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఎవరిన్నారు? నువ్వు అసెంబ్లీకి రా, ప్రజల గురించి మాట్లాడు. నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఫామ్ హౌస్ లో వాకౌట్ చేయమని చెప్తారా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇవ్వమంటే వాకౌట్ చేయమని చెప్తారా? నీకు కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మీరు సవరణ చేద్దామని అంటుంటే మీరు అసెంబ్లీని వాకౌట్ చేసిపోయే విధానాన్ని ఏమనాలని బీసీలను జరుగుతుంది. మీరు సరైన విధానంలో పని చేయండి, చేసే పని పని చేయండి అంటే అసెంబ్లీలో ఉండి మాట్లాడి పని చేపియాలి. అది ప్రధాన ప్రతిపక్షమైన పని. నీలాగా ఫామ్ హౌస్ లో ఉండో లేకుండా వాకౌట్ చేస్తే బీసీలకు న్యాయం జరగదన్నా. బీసీలకు న్యాయం చేయాల్సిన ప్రజల పట్ల కొట్టాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మేనేజ్ చేసే శక్తి లేదు కాబట్టి పరిపాలన చేతనైతే లేదు. మీకు కేసీఆర్ గారు వచ్చి చెప్పాలని కోరుతున్నారు. చాలా సంతోషం. కేసీఆర్ గారు మంచి మేధావి కాబట్టి, విజ్ఞత ఉంది, తెలివి ఉంది, అంత అవగాహన ఉంది కాబట్టి కేసీఆర్ గారు కోరుకుంటున్నాం. మీరు మంచిగా కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఆయన ఎక్కడ అవమానించలేదు. ఏ రోజు కూడా ఆయన రావాలి, మేధావి రావాలి, మా సలహాలు ఇవ్వాలి, మా జీవితాలు బాగా చేయాలనే కోరుకుంటారు. కానీ కేసీఆర్ కొడితే చాలా గట్టిగా ఉంటుంది, మీరు కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఇంకొక అంశం ప్రధానంగా చింతపండు నవీన్ అంటే తీర్మార్ మల్లన్న అంశం చాలా కీలకంగా ఉంది. ఆయన బయటికి రావటం అంటే మీ పార్టీలో భాగస్వామే, ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దాన్ని ఆ పేపర్ని కాల్ చేసే పద్ధతి కానీ లేకపోతే విమర్శిస్తున్న తీరు షోకాజ్ నోటీస్ కూడా వచ్చింది. సో ఈ అంశం అనేది చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు తలనొప్పిగా మారింది అన్నటువంటి అంశం. సో మీరు దానికి ఏం చెప్తారంటే అది పార్టీ పరంగా చూడాలా లేకపోతే ప్రభుత్వ పరంగా వ్యతిరేకంగా చూడాలా, ఏ విధంగా చూడాలంటారు? అన్న ఒకటి మాత్రం, పార్టీలో కలహాలు అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల పైన చర్చ వచ్చినప్పుడు సంపత్ కుమార్ లాంటి ఒక ఏఐసిసి సెక్రటరీ ఎస్సీల పట్ల రేవంత్ రెడ్డి గారితో 1-10 సార్లు కొట్లాడైనా సరే వాళ్ళ యొక్క కమ్యూనిటీకి మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో 10 సార్లు కొట్లాడినా తను ఒక అనుకున్నది సాధించగలిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీల యొక్క స్థితిగతులు ఇవి, ఇవాళ మాలాల స్థితిగతులు ఇవి, ఉపకులాల స్థితిగతులు ఇవి చర్చించి 1-10 సార్లు ఆ యొక్క రిజర్వేషన్లు వాళ్ళు సాధించుకున్నారు. మరి ఎందుకు నువ్వు కూడా మన పార్టీలో పార్టీ గురించి తీర్మార్ మల్లన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు, ఎమ్మెల్సీగా గెలిచినోడు. ఇవాళ నిజంగా బీసీలకు అన్యాయం జరిగేటప్పుడు ఎస్ నీకు హక్కు ఉంది, నువ్వు
నువ్వు బీసీ బిడ్డగా నువ్వు రేవంత్ రెడ్డి గారితోనే లేకుంటే పార్టీ నాయకులతోనే చర్చించి మాట్లాడి మనకి బీసీలకి న్యాయం జరిగే విధంగా మనకు ఒక అడుగు ముందుకేసి మనం ఆ హక్కులని సాధించుకోవాలి తప్ప ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనము అది చేజార్చుకుంటే ఇంకా మళ్ళీ ఎన్నేళ్ళని మనం చరిత్ర చెప్పుకుంటున్నాం. 8 కమిషన్లు 8 కమిషన్లు ఇచ్చిన చరిత్రనే బీసీల యొక్క స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళు కూడా ఏం చెప్తారు, సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ అసలు మించకూడదనే సుప్రీంకోర్టు హైంద్రాసాని జడ్జిమెంట్ ఉందంటారు. అదే హైంద్రాసాని జడ్జిమెంట్లో పేజీ నెంబర్ 89లో రాష్ట్రంలో యొక్క బీసీల యొక్క స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనే అవకాశం ఉన్నా కూడా మనం 10 ఏళ్ళు మనం అది సాధించుకోలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వం ముందుకు వచ్చి మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మరి అవకాశాన్ని మనకు కల్పించేటప్పుడు మనం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి నువ్వు కూడా కొట్టాడాల్సిన బాధ్యత ఉంది. పార్టీలో ఏం మాట్లాడవచ్చు, తప్పేముందండి. అది బీసీల కోసం సాటి నువ్వు కొట్లాడి పేపర్ కాల్చిన ఇంట్లో ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుందా? నేను ఒక బీసీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను కొట్లాడాలి, నువ్వు కొట్లాడాలి, అందరూ ఏకమై మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలి. ఆ సలహా ఏదో మీడియా ముఖంగా కాకుండా లేకపోతే బీసీ సభలో కాకుండా రేవంత్ రెడ్డి గారిని కలిసి చెప్పుంటే బాగుండేదంటూ అభిప్రాయం కూడా వినిపిస్తుంది. దాన్ని ఏకీభవిస్తారా? రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కలిసి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ అంశాలు అన్యాయం జరుగుతుంది బాగుండేది. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నిన్ను బీసీల రిప్రజెంటేటివ్గా నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు. అది చేసుకునేటప్పుడు ఏముండాలి, బీసీలకి నువ్వు ఎంత చేసినా లాస్ట్కి అది అవకాశం బీసీలకు కల్పించిన వాడిగా కావాలి. కానీ అవకాశాన్ని తుంచివేసే విధంగా నువ్వు ఇవాళ ఏదో అంటే ఒక మేధావి ఏముంటుంది, ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఆ సాధించినప్పుడే నీకు కూడా ఆ గుర్తింపు వస్తుంది, ఆ బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. నువ్వు అదే పార్టీలో ఉండి నువ్వు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలకి వ్యతిరేకంగా నువ్వు ఆ చర్యల్ని పాల్పడితే మాత్రం అది బీసీలకు మంచి జరిగే అవకాశం కాదు. మళ్ళీ ఏదైనా బీసీగా అందరూ బీసీలు, నువ్వు బీసీ నేను బీసీ, పార్టీ మనకి నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ ఒక కమిటీగా కూర్చొని మాట్లాడి చర్చించి ఇవాళ ప్రతిపక్షాలనే మనం సలహాలు ఇవ్వంటున్నాం, ఇవాళ పార్టీలో ఉన్న వాళ్ళకి సలహాలు ఇవ్వద్దని చెప్తారా? లేకుంటే ఏదైనా సరే ఒక పారదర్శకంగా ఒక మంచి పద్ధతిలో ఒక బీసీల యొక్క రిజర్వేషన్లు మనం చేస్తామని ఒక కమిట్మెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలతో ప్రభుత్వం చేసేటప్పుడు అందరు బీసీ నాయకులు ఇవాళ మల్లన్న గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, చాలామంది బీసీ పొన్నం ప్రభాకర్ కావచ్చు, బీసీ మంత్రులు చాలామంది ఉన్నారు. చర్చించి మనకి ఇట్లా కాదు ఇట్లా అని మనం ఏదైతే ఆ లక్ష్యాన్ని సాధిస్తామో అది మనం చరిత్రలో ఉండిపోతాం. ఇవాళ మనం ఏదో అడ్డదిడ్డంగా ఇవాళ మాట్లాడేసి సోషల్ మీడియా దీంట్లో పబ్లిసిటీ అయిపోతే నిజమైనటువంటి లక్ష్యం ఏదైతే మనం బీసీలకి మన రిజర్వేషన్ ఇన్నేళ్ళు మనం కొట్లాడుతున్నాం ఆ లక్ష్యము మరి నీరుగారే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లా నీరు గారకుండా డైవర్ట్ కాకుండా ఆ లక్ష్యాన్ని గట్టిగా చేసి మనం అనుకునే లక్ష్యంగా రిజర్వేషన్లు పెంచి ఇంకా మన జనాభా ప్రాతిగా మళ్ళొకసారి సర్వే చేయించి లేకుంటే ఇంకా ఏ విధంగా అయితే మనం సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి మన బీసీలకు న్యాయం జరుగుతో ఆ విధంగా కొట్టాడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా అది తన మీద ఆ హక్కు ఉండే. ఆ హక్కుని కూడా ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి కూర్చొని మాట్లాడితే 100% బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రైట్, రామ్మోహన్ గారు ఓకేనా? అంటే మీరు అన్నటువంటి ప్రశ్నకి క్లియర్ కట్గా ఆచార్య గారు సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన ఒక బీసీ బిడ్డగా తన ఆవేదన చెప్పే ప్రయత్నం చేశారు, ఇంకా చెప్పే అవకాశం ఉంది, న్యాయం జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు? ఒకటి నేను చెప్తున్నాను, ఈ మాట తీర్మార్ నవీన్ గారు ఎప్పుడైతే అడిగినప్పుడు ఆ ప్రతులు చించేసినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కార్యాలయం పిలిపించుకొని వారితో మాట్లాడి చర్చిస్తే బాగుంటుండే. ఈ రోజు పెద్దల ఆచార్య గారు టీవీలో కూర్చొని చెప్తున్నారు ఇవన్నీ విషయాలు. ఈ విషయము ఎవరు చెప్పాలి? పిసిసి అధ్యక్షులు, లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సహచరులు పెద్దలు వాళ్ళందరూ కలిసి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన ఇప్పుడు ఈ రోజు పత్రికాముఖంగా టీవీ ముఖంగా బహిర్గతంగా ఆయన విచారం వెలిపిస్తున్నాడు. దీనిపైన తప్పుల తడగా ఉంది. పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించినప్పుడు అది ఎవరికైనా నోటీస్ ఇస్తుంది, సర్వసాధారణం. అది అంత మాత్రాన ఆయన సస్పెండ్ చేసినట్టు లేకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రభుత్వంలో భాగం నవీన్ గారు ప్రభుత్వం ఒక గణన చేసి బీసీ గణన చేసి జనాభా లెక్కలు తీసుకొని మొత్తం సర్వే చేసి ఒక రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ పార్టీ విప్పు జారీ చేసి పార్టీ ఇంకేవో చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఆయన బాధ్యుడు ఎట్లయితాడు? దానిపై రిపోర్ట్ పైన స్పందించినప్పుడు నువ్వేం చేయాలి? ఇమీడియట్ గా పిసిసి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన పిలిపించుకొని మాట్లాడేది. ఒక బీసీ బిడ్డ ఆక్రోశం ఒక్క నిమిషము అన్న, నువ్వు స్పందించడము, కాల్చడము, పబ్లిసిటీ చేయడం వల్ల బీసీలకు ఏమరుగుతుంది అన్న? ఏం చేయాలన్నా? నువ్వు ఒక బీసీలకి న్యాయం జరగాల్సినోడు, జరగాలని కోరుకునేటోడు, లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనిషి
బీసీలకు నిజంగా రిజర్వేషన్లు పెంచాలి, నిజంగా తప్పిదాలు జరిగిందంటే ప్రభుత్వం నువ్వు అధికారంలో ఉండవన్నా, నువ్వు ప్రతిపక్షంలో ఉండవా? ప్రతిపక్షంలో ఉన్న మీకే సలహాలు అడుగుతున్నామండి. మీరు ఇనానా జర ఓపిక పట్టు. ప్రతిపక్షంలో ఉన్న మేమే రామోనన్న ఇనన్నా జర ఇను ఓపిక పట్టన్నా. ప్రతిపక్షంలో ఉన్న మీకే సలహాలు సూచనలు అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఎందుకు సలహాలు తీసుకోమండి? ఏం మాట్లాడతారు మీరు? దాన్ని కదా మన లక్ష్యం ఏందో నెరవేరాలి కదా తప్ప ఇదేదో టీ కప్పులో తుఫాన్ లాగా ఏదో పబ్లిసిటీ చేసుకోవడం దీనివల్ల వచ్చేది ఏముంది? దానివల్ల బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుంది? రైట్ రామ్మోహన్ గారు, ఆచార్య గారు, మనకి ఎస్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి అండి. ప్రధానంగా ఇక్కడ తీన్మార్ మల్లన అంశం కానీ లేకపోతే బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న విధానానికి సంబంధించి ఆచార్య గారు కానీ ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఖచ్చితంగా తీన్మార్ మల్లన గారు స్పందించడం కానీ లేకపోతే ఇంకొక అంశాలు కానీ పూర్తిగా న్యాయం చేసే దిశగా వెళ్తున్నాం. ఇంకొక అంశం కూడా పదే చెప్తున్నారు, సలహాలు ఇవ్వండి తీసుకుంటాం, న్యాయం చేసే దిశగా వెళ్తున్నాం. ఇందాక మీరు మాట్లాడుతూ ఏం న్యాయం చేయబోతున్నారు, ఆ అంశాలు కూడా చెప్తే బాగుంటుందని ఆచార్య గారు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఇల్లలకగానే పండుగ అయినట్టు కాదు, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, బీసీ వర్గీకరణకు సంబంధించి, బీసీ నిర్ణయాలకు సంబంధించి చర్చ చేసినారు తప్ప ఎవరికి ఎంత ఏ పర్సెంటేజ్ దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాం అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర లేదు. ఒక ప్రచారం కోసం వాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఏమో జాతీయ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ ఏమో ప్రాంతీయ కుటుంబ పార్టీ. ఈ రెండు కుటుంబ పార్టీలు చేసేటువంటి ఒక నాటకము నిజమైన బీసీల పట్ల వాళ్లకు చిత్తశుద్ధి లేదు. మేము మొన్నటి లోకసభ ఎన్నికల్లో 3 బీసీలను మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ఒక్కరినైనా గెలిపించిందా చెప్పండి? ఒక్క బీసీ నాయకుని ఎంపీ చేసిందా చెప్పండి? చెయ్యరు వాళ్ళు. ఇవన్నీ ప్రచారం కోసం చేసేటువంటి కార్యక్రమాలు, కుట్రలు. తీర్మానం వల్లనే వాళ్ళ సభ్యుడు దానికి వాళ్ళ రిపోర్టును తగలబెట్టిన తర్వాత సుమోటగా ఏ ఎంక్వైరీ లేకుండా ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకు చేయలేదండి? సన్నాయి నొక్కులు పలుకుతున్నారు. మేము షోకాజ్ నోటీస్ ఇచ్చినాము. ఉంటుందా అండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కదా. లే ఒక్క నిమిషం, అదే మరి మీరు చర్చకు పెట్టారు కదా, మీరు చర్చకు పెట్టారు కదా. ఒక్క నిమిషం మీరు చర్చకు పెట్టారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. తీర్మానం వల్ల చర్చకు పెట్టారు, మీరు ఇక్కడ ఓపెన్ గా పెట్టారు, మీరు పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు. మీరు అడిగినప్పుడు సమాధానం వస్తుంది కదా. కాబట్టి ఆ పార్టీ ఒక వైపున బీసీలు ఒకరంటుంటారు, బీసీలకు వ్యతిరేకంగా ఇంకోరు చేస్తుంటారు. ఆ పార్టీలో ఒక ఏకాభిప్రాయం లేదు. భారతీయ జనతా పార్టీ ఉంది, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రధానమంత్రి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాము. బీసీలకు సంబంధించి ఇప్పుడు చూడండి, మీరు 19 జిల్లా అధ్యక్షుల సీట్లు మేము ప్రకటించినాము. దాంట్లో 13 మంది బీసీ నాయకులు. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము. మీ దగ్గర చెప్పండి, మీరు రెడ్డిలు వేరే వాళ్ళు తప్ప మీరు బయటకు వచ్చిన ఇంతవరకు ఎందుకు మాట్లాడతారు ఇట్లా బీసీల గురించి? మీకేదో చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎన్నికల కోసం. అది కుదరదు, ప్రజలకు అర్థమైపోయింది. అటువైపున అదొక కుటుంబ పార్టీ, ఒక సామాజిక వర్గము, మీదొక సామాజిక వర్గము, 2 అగ్రకుల సామాజిక వర్గాల మధ్య ఇవాళ బీసీలను రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వాడుకుంటారే తప్ప మీకు చిత్తశుద్ధి లేదనేటువంటిది బీసీలందరికీ తెలుసు. బీజేపీ మిత్రులకు ఒకటే నా సూచన, 10 ఏళ్ల పాటు బీసీగా ప్రధానిగా మొట్టమొదటిసారి దేశానికి అయినప్పుడు బీసీలను ఏదో ఉద్ధరిస్తారు, బీసీ కులగణన చేస్తారు, మా బతుకులు బాగు చేస్తారని మేము కలగన్నాం. కానీ మా బతుకులు బాగు చేయడమేమో కానీ సంపన్న వర్గాలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీల గురించి మర్చిపోయినటువంటి ఒక మహనీయుడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ. మీరు బీజేపీ పార్టీ బీసీల గురించి మాట్లాడతారు. ఏమైందన్నా? బీజేపీ పార్టీ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉండే కదా, 80% హిందువులే కదా, ఈ దేశంలో బీసీలే కదా, మరి ఎందుకన్నా కులగణన చేయకుండా ఇంకా 10 ఏళ్ల పాటు ఇంకా అణగదొక్కుతున్నారన్నా? మీకు లేదన్నా బాధ్యత? పార్టీ మీద మీరు అంత బలంగా మీరు మాట్లాడుతున్నారు కదా, నరేంద్ర మోడీ గారు ఎందుకన్నా ఒక బీసీ ప్రధానిగా బీసీల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? బీసీల బతుకులు మార్చాల్సినటువంటి బాధ్యత లేదా? మీరు బీసీల గురించి మాట్లాడతారు. బీసీల ముఖ్యమంత్రి మా దాంట్లో లేరా? కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి లేడానా? తమిళనాడులో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడనా? మీరు బీసీల గురించి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే మరి బీసీలు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఇప్పుడు ఇవ్వండి అన్న. ఈ దేశ ప్రజలు 80% మంది బీసీలే కదా, ఈ దేశంలో 80% మంది బీసీలే కదా. కులగణన చేయండి, 80% మీరే ఉండరు కదా బీసీలు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కదా, ఇప్పుడు మీ అవకాశం మీ చేతిలో ఉంది కదా, మీ చిత్తశుద్ధి ఎంతో చూపించండి. 10 ఏళ్ళు మిమ్మల్ని చూసినాం కదా, బీసీల పట్ల మీరు ఏం చేశారో మేము చూసినాం కదా, బీసీలకు ఏం జరిగిందో మాకు తెలియదా? ఏం చేశారన్న 10 ఏళ్ళు బీసీల గురించి? నువ్వు చట్టసభల రిజర్వేషన్ తీసుకురా, చట్టసభ రిజర్వేషన్ తీసుకురా. ఎందుకు ఇంకా కొట్లాడుతున్నారు? బీసీ రిజర్వేషన్ చట్టసభలో లేకనే కదా, పార్లమెంట్ నువ్వే కదా, కేంద్ర ప్రభుత్వం నువ్వే కదా, తీసుకురా చట్టసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు. రిజర్వేషన్ బిల్లు తీసుకురా. ఆ రిజర్వేషన్ బిల్లు రావాలంటే సెన్సెక్స్ తెలవాలి, బీసీలు ఎంతమందో తెలవాలి.
ఏ బీసీలు ఎంతమందో తెలవాలి. వాళ్ళ కులగణనే లేకుండా నువ్వు రిజర్వేషన్లే తీసుకురాకుండా ఎంతమంది ఎంపీలు ఉండరు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండారంటే ఆ రిజర్వేషన్ అట్ట తగలబెట్టింది. దాన్ని మార్చనా? నీకు అవకాశం ఉంది కదా, దాన్ని మార్చు, నీకు అవకాశం ఉంది కదా. మీరు కర్ణాటకలో చేసి ఏం చేశారో చెప్పండి. చెప్పండి. చేయలేదంటే చేయలేదంటావు, చేసి ఏం చేసినా అంటావు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఈ దేశానికి ఏం చేసిండన్నా? గ్రోత్ రేట్ ఎంత ఉంది? దేశం యొక్క జీడిపి ఎంత ఉంది? 2014 జీడిపి ఎంత ఉండే, ఇవాళ జీడిపి ఎంత ఉంది? మీరు బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడండి. పటిష్టమైన ఆర్థిక వస్తుంది ఏం మాట్లాడతాడండి ఆయన? బేసిక్ నాలెడ్జ్ రైట్ పాపిరెడ్డి గారు చెప్పండి అండి. ప్రధానంగా అన్ని పార్టీల వర్షం ఉంటారు. తీర్మానం మల్లనకు సంబంధించినటువంటి ఆచార్య గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే మాట్లాడొచ్చు ఖచ్చితంగా. సో అది కూడా పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఆయన చెప్పినటువంటి వర్షన్ చెప్పారు, పూర్తిగా న్యాయం చేసేందుకు ఆయన కూడా ఒక రకంగా మాట్లాడారు. ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నటువంటి వర్షన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేను సమర్థిస్తూ మాట్లాడలేదు, అలాగని వద్దు అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ ఎస్ దానికి మీరేమంటారు పాపిరెడ్డి గారు? రాజశేఖర్ గారు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు వ్యక్తులు 3 పార్టీల ప్రతినిధులు. ఈ విషయం మీకు మొన్న బీసీ మొన్న 3 రోజుల కింద పెట్టినప్పుడు చెప్పిన మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ రిప్లై కూడా చేసుకోవచ్చు. ఆఖరికి అంతిమంగా వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ తిరుగుతుంది, బీఆర్ఎస్ ను బీజేపీ తిరుగుతుంది, బీజేపీ కాంగ్రెస్ కూడా ముగ్గురు తిట్టుకొని ఈ పేపర్ పక్క వారేస్తారని చెప్పిన గదే జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఏమి లేదు. ఒకటేంటంటే ఒక లెక్క వచ్చింది, ఆ లెక్క కరెక్టా కాదా అనేది ఎవరికి తెలియదు. తీర్మానం వల్ల నేను కలగన్నాడా 52% ఆయన లెక్క పెట్టిండా, ఆయన తీసిండా ఏమన్నా? కానీ ఆయన పూర్తిగా కేసీఆర్ సర్వేనే సమర్థిస్తున్నాడు. ఇది జానారెడ్డి సర్వే అంటున్నారు. అది కొంచెం వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మాట్లాడడంలో ఒక బట్టగాల్చి మీద వేయడంలో తీర్మానం వల్లనంత గనుడు ఇంకో లేడు. ఇప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా, తీర్మానం వల్ల నాకు ఒక ఏదైనా ఇంకో లెక్కున్నదా, లెక్కుంటే పట్టుకొచ్చి మొదలుపెట్టు. లేకపోతే ఒక మండలం, ఇప్పుడు ఇదంతా ఎందుకు ఇంత పెద్ద కష్టం, ఇంత లొల్లి అవసరం లేదు కదా. ఎన్యూమరేటర్ లిస్ట్ ఉన్నది, మొత్తం ఎన్యూమరేటర్ లిస్టు, బీసీల లిస్టు మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఈ తీర్మానం వల్లనే ఆయన ఛానల్ ఉన్నదిగా. ఒక మండల్ పోయి గవర్నమెంట్లో ఆయన ఎమ్మెల్సీ కదా, నాకు ఒక మండల్ బీసీల డేటా ఇవ్వండి, మళ్ళీ ఒక మండలం 15 నుంచి 20 ఊళ్ళో వస్తాయి, నువ్వు పోయి వెరిఫై చేయి కరెక్ట్ ఉన్నదా లేదా అనేది. మిస్ అయినాయా, ఇన్ని మిస్ అయినాయని చెప్పండి. ఎవరిని ఉంటే తప్పని చెప్పి సవరించమని చెప్పండి. అట్లా కాకుండా మొత్తం బీసీ రిపోర్టే తప్పు, తక్కువ దడగా నేను గాలబెడతా అంటే ఎవరు గాలబెడతారు? బీసీలో గాలబెడతారా? మీరు ఎవరు గాలబెడతారు? తీర్మాల మల్లనకు అంత అధికారం లేదు. తీర్మాల మల్లన్న ఒకటి బీసీల మొత్తం బీసీ సమాజానికి ఆయన ప్రతినిధి కాదు, ఆయన బీసీలంతా కలిసి ఎన్నుకోలేదు ఆయన. ఇదంతా సెల్ఫ్ స్టైల్, నేనే గొప్ప లీడర్ అని చెప్పుకునే ప్రయత్నంలో జరుగుతున్న ఇవి అతుత్సాహంతో జరిగే దాంతో బీసీలకి నష్టం జరుగుతున్నదే లాభం లేదు. నేను చెప్తాను కదా, అవుట్ సైడర్ బీసీగా ఇప్పుడు నేను మా కౌంటీలో కూర్చున్నప్పుడు ఒక 10 మంది కూర్చున్నారు, అందులో బీసీలు ఎవరు లేరు. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ అంటే ఎంత సంతోషంగా ఉన్నారు, తనుకొని అనుకుంటారు అందరు. ఇప్పుడు మీ బీసీలో తెలుగు ఇప్పుడు అంతకుముందు చెప్పిన బీసీలలో ఐకమత్యం లేదు, ఏది రాదు, వాళ్ళకి వచ్చే అవకాశం కూడా తక్కువ ఉన్నది కూడా పేదసారి కూడా చెప్పినా. ఇప్పుడు అంతకన్నా లేదని కూడా వాళ్ళే దాన్ని నిరూపించుకుంటారు. మా బీసీల మధ్య ఐకమత్యం లేదు, మేము గిట్లనే కొట్లాడుకుంటాం, గిట్లనే మాట్లాడతాం. అవునండి, తీర్మాల మల్లన్న గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన పార్టీ నిబంధన ప్రకారం ఆయన పోయి రేవంత్ రెడ్డి దగ్గర నేను ఆచార్య మాటలతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు పార్టీ కట్టుబాట్లు కానీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆయన పోయి మాట్లాడాలి. అక్కడ నువ్వు అపోజిషన్ లీడర్ కాదు కదా, నువ్వు ఇష్టం మాట్లాడడానికి. అటువంటిప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు, కాంగ్రెస్ అన్యాయం చేసినప్పుడు నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. అప్పుడు ఒక అర్థం ఉంటుంది. అంటే నువ్వు ఏవి వదలకుండా సిద్ధంగా లేవు. అది ఆ జానారెడ్డి మాట్లాడి పెట్టు, దాన్ని నీకు ఉంటే నిరూపించు, నీకు ఏమైనా ఆధారాలు ఉంటాయి. జానారెడ్డి ఇట్లా ఇంత శాతం తగ్గించిండు, ఈ మండలాలు ఇంత తగ్గించిండు, ఈ గ్రామాలు నువ్వు ఏమి లేకుండా ఇష్టం బీసీలకి న్యాయం జరగాలంటే బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్ గా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇచ్చే అవకాశం లేదు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో ఢిల్లీలో కూడా మీటింగ్ అవుతుంది. సో ఇక్కడ మంత్రి పదవులు చాలా కీలకం కాబోతున్నాయి. ఇందులో బీసీలకు కూడా వాటా ఉండబోతుంది. ఇప్పుడు ఇది వాస్తవాలను విస్మరిస్తే వచ్చే సమస్య. ఇది 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక విషయం చెప్తా, మీరందరూ కూడా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో కానీ నాకు అవసరం లేదు. కానీ కాంగ్రెస్
ఇక్కడ నుంచి పెద్దలు పోయి సోనియా గాంధీ దగ్గర మాకు పిసిసి ప్రెసిడెంట్ బీసీలను చేస్తే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ 85% ఉన్నారు, మీకు మొత్తం 17 మంది ఎంపీలను మొత్తం అధికారాన్ని మీ చేతులు పెడతామని చెప్తే ఆమె అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారిని పిసిసి ప్రెసిడెంట్గా చేస్తే ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు ఇద్దరు బీసీ లీడర్స్ కూడా మీరు కూడా దీన్ని సీరియస్గా మీరు కూడా ఆలోచించారు. దాదాపు 119 సీట్లలో దాదాపు కొద్దిగా తక్కువ 37-38 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీసీ టికెట్ ఇవ్వడం ఎమ్మెల్యేలుగా 2014 రికార్డులు ఉన్నది. ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. ఇది ఎందుకు ఇంత జనాభా ఉండి మేము ఎందుకు వెనకబడ్డాము, మాకు ఎక్కడ తప్పు జరుగుతున్నది? ఆ ఆలోచన పోయి ఈ ఉట్టిగానే కొట్లాడుకొని డబ్బా ఏమొస్తుంది కొట్లాడుకొని? ఇప్పుడు నోరు ఉన్నది, ఎవడైనా మాట్లాడవచ్చు, నువ్వు ఎంతైనా మాట్లాడవచ్చు, ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు ఒక్కడు కూడా గెలవలేదు రాజశేఖర్ గారు ఆన్ రికార్డు. అటువంటప్పుడు మీరు ఇంకా ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని మేము ఎక్కడ వెనకబడ్డాం, ఎందుకు పోతాంది దేవది మీరు అది చేసుకోవాలి. కానీ మీరే బుర్ర తలుపుకోడు, అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే బీసీలలో ఒక విధమైన చైతన్యము, ఆత్మవిమర్శ, కొంత ఓపిక ఇవన్నీ లేకుండా ఉండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణలో వాస్తవాలు ఇవన్నీ రాజకీయాలలో వాస్తవాలు మాట్లాడుకోకపోతే ఉట్టిగా టీవీలో కూర్చొని మాట్లాడుకుంటే అది వాస్తవాలు నడువే. ఇవాళ తెలంగాణలో బీసీల పేరు విని 5 కులాలే నడుస్తున్నాయి. మున్నూరు కాపు, గౌడ్స్, ఇది మన యాదవ్స్, పద్మశాలి, ఎంబీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సార్ ఏం చేస్తే బాగుంటది. అయితే ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ వాస్తవాలు గ్రహించి వాళ్ళందరూ కలుపుకొని పోయి ముందు పోయి ఎట్లా ఇప్పుడు ఒక దిక్కు మీ దాంట్లో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనేది ఒక ఛాలెంజ్ అయితే, ఈ చేసుకుంటూ మిగతా వర్గాల మీద ఏ విధంగా పోరాటం చేయాలి, అధికారం ఉన్న అవి పెట్టి మీరు మీదే కొట్లాడుకుంటే వచ్చేది ఏమీ లేదు. ఇదే చెప్తానా, దాంతో ఏమీ రాదు. కాబట్టి ఇప్పటికి కూడా నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే బీసీ ఐక్యమత్యత ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా ఎందుకు పెరుగుతలేదు, దాని కారణాలు మీరే శోధించుకోవాలి, మీరే ఎన్నికలాడుకోవాలి. ఒకటి దాన్ని యునైట్ చేసుకుంటే తప్ప మీకు మీరు యునైట్ అయితే ఏ రిజర్వేషన్ ఎక్కలేదు. ప్రభుత్వం మీద అవుతుంది 50%, 47% ఉన్నా 50% ఉన్నా మెజార్టీ. మీకు రేవంత్ రెడ్డి ఇచ్చేది లేదు, కేసీఆర్ ఇచ్చేది లేదు, ఎవరు ఇచ్చేది లేదు. మీరే అధికారం రావచ్చు, కానీ ఎందుకు వస్తలేదు అనేది మీరు చేసుకుంటే మీరు బాగుపడతారు, బీసీలు బాగుపడతారు. రైట్. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే ఒక 5-6 అభివృద్ధి చెందినటువంటి బీసీ సామాజిక వర్గాలు మిగతా 90% వాళ్ళని అనగదొక్కుతున్నారు. అక్కడ వాళ్ళ మధ్యన సహకారం రావడం లేదు. ఇప్పుడు ముందుకొచ్చిన కులాలు మేము కొంత త్యాగం చేస్తాము, 50 కాదు, 52 కాదు, 55 ఇవ్వండి పర్సెంటేజ్. ఆ వర్గాలను ముందుకు వచ్చి వాళ్ళకు అభివృద్ధి అయ్యేటువంటి కార్యక్రమాలు ఇవ్వాలి కదండి, ఇవ్వడం లేదు. వీళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు నోరు లేని వాళ్ళు వెనుకబడిపోతున్నారు. అందుకనే బీసీ సామాజిక వర్గాల మధ్యన ఎక్కడ కూడా మద్దతు రావడం లేదు. ఇది గమనించకుండా కాంగ్రెస్ కేవలం ఎన్నికల కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం అది. ఇప్పటికి కూడా మీరు అసెంబ్లీలో చర్చ పెట్టింది కదా, ఏ రకంగా ముందుకు తీసుకుపోతారో చెప్పమనండి. ఎట్లా తీసుకుపోతారు దాన్ని? అంటే మీరు టికెట్లు ఇస్తారు, ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, మేము టికెట్లు ఇస్తాము, మేము అన్ని పార్టీలు ఇవ్వండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అట్లుంటుందా అనండి? మీరు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది, మీరు చేయండి. జాతీయ స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం, ఒక్కొక్క బీసీ, ఒక కులం ఒక రాష్ట్రంలో ఓ రకంగా ఉంది, ముందు ఉంది, ఫార్వర్డ్ కింద ఉంది, బ్యాక్వర్డ్ కింద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు చేయమన్నాం, చేయండి. ఆ నిర్ణయం చేయకుండా మీరు ఇవాళ ఏం చేస్తున్నారంటే మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చాలా పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేటువంటిది శేష ప్రశ్న. రైట్. రామ్మోహన్ రావు, ఎస్ మీరు కంక్లూడ్ చేయండి. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి చిత్తశుద్ధి చోటు చేసే పని గత ప్రభుత్వం పైన నెపం నెట్టకుండా పర్ఫెక్ట్ గా చేయాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిరోజు సంవత్సర కాలంగా ఒకటే మాట పాపిరెడ్డి గారు చెప్పింది అదే కంపల్సరీ. అది పెద్దలు చెప్పినట్టు, పాపిరెడ్డి గారు చెప్పినట్టు, వెంకరెడ్డి గారు చెప్పినట్టు బీసీల ఐక్యత చాలా అవసరం. బీసీలు ముందుకు పోవాలి. ఇందులో మనం ఒక గమనించాల్సిన స్థానిక సంస్థల్లో కొంచెం బీసీలు మెరుగ్గానే ఉన్నారు. శాసనసభలో వచ్చేసరికి, పార్లమెంట్ వచ్చేసరికి కొంచెం వెనుకబడ్డది వాస్తవం. దీనిపైన ప్రతి ఒక్కరు సామాజిక వర్గాలు ఆలోచన చేయాలి, పాలకులు ఆలోచన చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఇచ్చినారు, 5 సంవత్సరాలు మ్యాండేట్ పూర్తి స్థాయిలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేయాల్సిందే.
చేసేటప్పుడు గత పాలకుల పైన నెపం నెట్టకుండా మీరు పూర్తి స్థాయిలో మంచిగా చేసి చూపించండి. అంతేగాని వాళ్ళు తప్పు చేసిన నేను కూడా తప్పు చేసిన అనే భావంతోనే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇది పూర్తిగా తప్పు, చట్ట విరుద్ధం. ఇది మీరు మళ్ళీ కోరుకుంటారు ప్రజలందరూ మిమ్మల్ని తిరిగి ఈ పార్టీకి అర్థమైపోయింది ప్రజలందరికీ అంతో ఇంతో కేసీఆర్ అనే వీళ్ళు ఏం చేస్తలేని ఒక దగ్గరకు వచ్చిన పరిస్థితి. కాబట్టి మీరు ఎక్కడైనా కళ్ళు తెరిచి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ జనగణన కావచ్చు, కులగణన కావచ్చు, దీని అన్నిటిపైన పర్ఫెక్ట్ గా చేసి అందరి మనసుకు చురుకొని తెలంగాణ ప్రాంతం ఇప్పటికే మనం గడిచిన 7 దశాబ్దాలుగా అన్యాయమైన కాబట్టి ఇప్పుడైనా మన స్వరాష్ట్రంలోనైనా ఇప్పటికైనా అంతో ఇంతో మంచి చేసే ప్రయత్నం చేయండి, మంచి చేసే పని చేయండి చెప్తా ఉన్నాం. రైట్ ఆచార్య గారు మీరు కంక్లూడ్ చేయండి. సరే, ఒకటే మిత్రులు చెప్పినా ఎవరు చెప్పినా అంతిమంగా బీసీల రిజర్వేషన్లో బీసీల యొక్క భవిష్యత్తులు, బీసీల యొక్క స్థితిగతులు మార్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారని కోరుకుంటున్నా. నిజంగా కూడా దాంట్లో సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినా, పార్టీల వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా అది బీసీల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా ఒక బీసీ బిడ్డగా. ఏదైనా సరే అంతిమంగా ఇన్నేళ్ళు మనం నిరీక్షణ చేసినది అది మన ముందు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా మనకు అనుకూలంగా వాడుకోవాలి, ఏ విధంగా మన యొక్క బీసీలకు మంచి జరిగే విధంగా వాడుకోవాలనేది అది ప్రధాన ప్రతిపక్షమైన అది పార్టీలో ఉన్నా కానీ ప్రజా సంఘాలు కానీ ఆలోచన చేసి మరి ప్రభుత్వానికి ఒక సలహాలు ఇవ్వాలన్నప్పుడు సన్ని సలహా ఇచ్చి మనకి మంచి జరిగే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆచార్య గారు డిబేట్ పాయింట్ లో పాల్గొన్నందుకు. ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ పార్టీ నవీన్ గారి మధ్యలో ఇష్యూ ఎట్లా ఉందంటే నేను గిచ్చినట్టు మరొకసారి డిబేట్ పెట్టుకుందాం, మరొకసారి డిబేట్ పెట్టుకుందాం, మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ రామన్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, పాపిరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం మారుతున్నటువంటి బీసీ పరిణామాలతో ఆ కులగణన లేకపోతే రాజకీయ అంశాలు మారుతున్నాయి. సో ఢిల్లీలో ఇప్పుడు ఈ అంశం ఉంది, ఎస్సీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఒక కొలిక్కి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. సో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దానికి చట్టబద్ధ చేసి తీసుకువెళ్ళినటువంటి విపక్షాలు ఆందోళన నేపథ్యంలో ఎలా వెళ్ళబోతున్నటువంటి సంశయం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే దిశగా ఉందని ఆచార్య గారు చెప్తున్నారు. విపక్షాలు మాత్రం తనదైన శైలిలోనే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పాపిరెడ్డి గారు లాంటి వారు మాత్రం ఐక్యత కావాలని చెప్తున్నారు. సో ఈ ఐక్యత జరగాలి, సో బీసీలకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు.